సింగరేణిలో ఏడోసారి గుర్తింపు సంఘానికి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన 6 ఎన్నికల్లో ఒకసారి ఐఎన్టీయూసీ, 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ సంఘం గుర్తింపు సంఘంగా అవతరించాయి. ఇక కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిని పరిశీలించిన సింగరేణి డైరెక్టర్ బాలరాంతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం సింగరేణి పరివాహక మొత్తం కూడా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగులు, అధికారులు కూడా దీని మీద దృష్టి సారించారు. అయితే ఇంతకుముందు లేని విధంగా ఇప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగానే ఈ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో మనకు సంబంధించి సింగరేణికి సంబంధించిన డైరెక్టర్ బలరాం గారు ఉన్నారు. సార్, అంటే ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, గతంలో ఇప్పటికీ భిన్నంగా ఏ విధంగా ఉంది? మనకేంటంటే మొన్ననే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ కావడము, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో లోటుపాట్లను చూసిన అధికారులు, అటు పోలీసు అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు ఈ ఎలక్షన్లో ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మాకు పోలీసులు ఒక 500 మంది కావాలంటే వాళ్ళు 1061 మందిని డిప్లాయ్ చేశారు. సో ప్రతి పోలింగ్ బూత్కు ఒక ఎస్ఐ లెవెల్ ఆఫీసరు, 2 పోలింగ్ బూత్లకు ఒక సిఐ లెవెల్ ఆఫీసరు, ఆ తర్వాత 4-5 బూత్లకు ఏసీపీ ఆర్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పోలీసు సిబ్బంది వారు మనకు ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనరు మనకు ఇప్పటికే నియమించడం జరిగింది. దాంతోపాటు రెవెన్యూ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్కి సంబంధించిన కావాల్సిన అందరు అధికారులను వాళ్ళు నియమించడం జరిగింది. అందుకోసం ఎలాంటి లోటుపాట్లు కానీ ఇబ్బంది లేవు. మన బ్యాలెట్ బాక్సెస్ కూడా మంచి బ్యాలెట్ బాక్స్ని తీసుకోవడము, వాటిని ముందే చూసుకోవడం, వాటి యొక్క కండిషన్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ సిఎల్సీ వారు 80 మంది అధికారులని మొత్తము ఇటు బెంగళూరు నుంచి కానీ అటు న్యూఢిల్లీ నుంచి, తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వాళ్ళందరూ అధికారులు వచ్చి ఉన్నారు. వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క ట్రైనింగ్తో ఎలాంటి ఇబ్బంది లేవు. మార్నింగ్ 7 o'clock మన ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది 5 గంటల వరకు ఇలాగే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 గంటల నుంచి మనకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసి రాత్రి 12 అయినా 1 గంట అయినా ఈ రోజే మనము కంప్లీట్ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాము. అంటే గతంలో దాదాపు 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకి భిన్నంగా ఏదన్నా మీరు గమనించారా? దాన్ని సరిచేసే ప్రక్రియ ఏమైనా ఉందా? అలాగే 13 సంఘాల ఎన్నికలు పొడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు అంటే ఈ జిల్లా కేంద్రం నుంచి ప్రకటిస్తారు, ఎక్కడికక్కడ ప్రకటించబోతున్నారు? లేదు, మనము ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది 11 సెంటర్లలో మనము ఏర్పాటు చేశాము. అక్కడ నుంచి మనకు డిప్యూటీ సిఎల్సీ వారు ఎప్పటికప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. మనము సింగరేణి నుంచి కోఆర్డినేట్ చేస్తున్నాము. డిప్యూటీ సిఎల్సీ వారు ఆ ఎలక్షన్స్ నైట్ 12 1 ఇందాక చెప్పినట్టు వాళ్ళు ప్రకటిస్తారు. అంటే గతంలో మూడు ఎన్నికల్లో 2 సార్లు టీజీబీకేఎస్ గెలిచింది, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది, 3 సార్లు ఏఐటీయూసీ గెలిచింది నేపథ్యంలో ఈసారి ఈ ఎన్నికలు అంటే ఓటింగ్ ప్రక్రియ అప్పుడున్న ఓటర్లకి సంఖ్య తగ్గిందా, పెరిగిందా? లాస్ట్ టైం కంటే మనకు ఎక్కువ రిటైర్మెంట్ అయ్యాయి. లాస్ట్ టైం 48,000 మంది ఓటర్లు ఉంటే ఈసారి 40,000 మంది ఉన్నారు. 39,770 మంది కొంత తగ్గిన మరి ఎలక్షన్స్ అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం, వాళ్ళ మనోభీష్ట ప్రకారం వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే ఓటింగ్ ఫలితాలు మొత్తం రాత్రి ఎంత సమయం పట్టే అవకాశాలు? అది కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మనం డిక్లేర్ చేయాలని అనుకున్నాం. అందుకోసం మనం రాత్రి 12 అయినా 1 గంట అయినా ఈ రోజు మనం డిక్లేర్ చేస్తాం. పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ అధికారులని, పోలీసు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. సాయంత్రం 7:30 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి 12 గంటలైనా సరే ఫలితాలు మొత్తం కూడా వెల్లడిస్తామని చెప్పని అన్ని డివిజన్ల నుంచి వచ్చే కౌంటింగ్ ఫలితాలను కూడా ఇక్కడి నుంచే కార్పొరేట్ ఆఫీస్ నుంచే ప్రకటించనున్నామని చెప్పని సింగరేణి డైరెక్టర్ బలరాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.